హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎర్రకారం అండి. ఇది నెల్లూరు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా చిత్తూరు, తిరుపతి, తమిళనాడు, కడప ఇటు సైడ్ మొత్తము కూడా ద ఫేమస్ చట్నీ అనమాట. ఇది టిఫిన్స్ చట్నీ అంటే ఎర్రకారం అనే అంటారు. అంత బాగుంటుంది. ఎందుకు అంత మంచి పేరు వచ్చింది అంటే టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. అసలు అట్లా ఇట్లా ఉండదు, అల్టిమేట్గా ఉంటుంది ఈ చట్నీ. చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. అలా చిటికేస్తే అంత ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అంత మంచి రెసిపీ ఇదైతేనండి. ఇడ్లీ కంటే కూడా దోశలో అయితే పల్చగా అలా పరిచేసేసి దోశని దానిపైన ఈ కారం పూసేసి నెయ్యితో అలా రోస్ట్ చేసుకుని తింటూ ఉంటే ఉంటుంది ఆహా అనిపిస్తుంది. ఇక ఎగ్ దోశకొస్తే చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుందన్నమాట. అయితే ఇలాంటి రెసిపీని మనం నేర్చుకుని తీరాలి కదా. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే చిన్న సైజు ఆనియన్స్ అయితే ఒక 3 తీసుకోండి, పెద్దదైతే 1.5 తీసుకోండి. అలా వేసేసి వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఒక 10 వేసి ఒక 5 టమోటాలని అలా అడ్డంగా కట్ చేసేసుకుని వేసి దాంట్లోనే ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. అయితే ఈ మిక్సీ అనేది మెత్తగా పట్టుకోకూడదు. అదిగోండి నేను చూపించినట్టుగా కొంచెం కొంచెం అంటే కొంచెం అలా పలుకులుగా తెలియాలన్నమాట. ఎండుమిర్చిని మెత్తగా వేసుకోవద్దండి. అలా పట్టి పక్కన పెట్టేసుకొని ఇక తాలింపు పెట్టుకోండి. తాలింపు అయితే ఇక్కడ నేను ఒక 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఈ 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. దీంట్లో మినపప్పు ఎక్కువ పడేటట్టు చూసుకోండి. అలాగే జీలకర్రని వేసేసి కరివేపాకు వేసి బాగా రోస్ట్ చేసుకోండి. ఎలాగా అంటే మన ఆవాలు చిటపటా అనాలి, మన మినపప్పు బాగా ఎర్రగా వేగాలి, కరివేపాకు కూడా పలపలా అని ఉండాలన్నమాట. అంత బాగా వేగాలి. అదిగోండి నేను చూపించినట్టుగా అలా వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మొత్తం చట్నీని దాంట్లో వేసేసేయండి. చూడండి ఎంత బాగా కుతుకుతుకుతుదా అని ఉడుకుతుందో. ఇది అండి నిజంగా నేను చెప్పానని కాదు, అసలుకి ఇడ్లీకైతే ఎండలు పడే కంటే కూడా వానాకాలం చలికాలం ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఏ సీజన్ అయినా అండి దోశలోకి అయితే ఉంటుందండి అల్టిమేట్. అసలుకి కారం దోశ, మళ్ళీ గుడ్డు దోశ అని రకరకాలుగా అంటూ ఉంటారు ఇటు సైడు. అందరూ కూడా ఈ కారం లేనిది టిఫిన్ సెక్షన్ అనేది కంప్లీట్ అవ్వదు, అంత బాగుంటుంది. పేరు ఊరికే వస్తుందా, మనం పెట్టుకుంటే వస్తుందా? అలా కాదు కదా. అది ఆ టేస్ట్ ఉంటేనే ఆ నేమ్ వస్తుంది. అంత మంచి రెసిపీ అయితే దీనిలోకి అలా తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉండాలి. అలా వాటర్ అడ్జస్ట్ చేసుకుని దానికి సరిపడా ఉప్పు వేసేసుకుని బాగా ఉడకనియండి. ఎంతసేపు ఉడకాలి? ఇది కనీసం ఒక 5 to 7 minutes ఉడకబెట్టేసేయండి. ఉడకబెట్టేస్తే ఆ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా ఆయిల్ సపరేట్ అయిందో. ఆయిల్ సపరేట్ అయ్యి ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది కొంచెం అడ్జస్టబుల్గా వస్తుందన్నమాట. అలా వస్తే మన ఎర్రకారం అయిపోయినట్టే, రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇడ్లీలు వేడివేడిగా ఇడ్లీ తీసుకుని దాంట్లోకి ఒక 2 గంటలు కారం వేసుకొని అలా అద్దుకొని తింటూ ఉంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా! ఈ క్వాంటిటీస్ మొత్తము అండి నేను చెప్పింది మొత్తము కూడా నలుగురికి సరిపోతుందనమాట. ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఈ రెసిపీ మీకు ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసుకొని మీరు చేసుకోండి. చాలా బాగా వస్తుంది, స్పాంజీ లాగా వస్తుందనమాట. గింజిగా అలా ఉండదు, చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ ముక్కని కారంలో అలా అద్దుకుంటే చూడండి ఎంత బాగుందో. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.